డార్లింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? మంచిగా ఉంది. శంకర్ గారు వాళ్ళ సినిమా మంచిగా ఉంటుంది ఎప్పటికీ. ఒకే ఒక్కడు లాగా అనిపించింది నాకు. అంటే ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? లుంగి మీద వస్తాడు చూడు, అది క్యారెక్టర్ హెలికాప్టర్లో హెలికాప్టర్ బాగా అది అది చూడలే. అది ఒక డైలాగ్ ఉంది ఫస్ట్, అది ఎలిఫెంట్ అది మంచిగా ఉంది. అది గరీబోలోకి లాగా ఉన్నది. ఒక ముద్ద మిగిలిస్తే చాలా జీవులు, అది బాగుంది. అది బాగుందా? ఓకే, టోటల్గా ట్రేజర్కి ట్రైలర్కి పోల్చుకుంటే ట్రేజర్లో చూపించినట్టే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి ట్రైలర్లో కూడా అన్ప్రెడిక్టబుల్ అన్నారు. అన్ప్రెడిక్టబుల్ నువ్వేమన్నా ప్రెడిక్ట్ చేస్తున్నావా సినిమా గురించి? ఏమన్నా ఇలా ఉంటుంది అని ప్రెడిక్ట్ అంటే కొడుతుంది, కలెక్షన్ అయితే కొడుతుంది. అలాగే ఈ సంక్రాంతికి ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, డాకు మహారాజ్. అలాగే అన్నిటి కావాలా, అన్నిటి అవుతాయి, అన్ని 3 హిట్ అవుతుంది. నీకు బాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్టమా, మాస్ ఇష్టమా, లేకపోతే వెంకటేష్ది మంచి, వెంకటేష్ గారిది బాగా ఇష్టమా? అంటే మీ చిన్నప్పటి నుంచి అది మంచిగా ఫ్యామిలీతో పోతారు కదా సినిమా. ఓకే, ఏంటి మీరు పెళ్ళయిందా మరి? కాలేదా? జాబ్ చేస్తాం. ఓకే ఓకే అన్న, మీరేంటి చాలా ఫ్యామిలీ మ్యాన్, చాలా బాగున్నారు. రండి రండి, దీంతో మ్యారేజ్ అయిపోద్ది. పండగకి ఏ మూవీ కోసం వెయిటింగ్? ఫస్ట్ బాలకృష్ణ గారు, ఓకే. ఆ తర్వాత రామ్ చరణ్ గారు. బాలకృష్ణ గారు డాకు మహారాజ్ గురించి మాట్లాడదాం. ఎలా అనిపించింది ట్రేజర్? సూపర్ అన్న. ఇప్పుడు రీసెంట్గా ఒక పాట వచ్చింది కదా, హిప్ మూవ్మెంట్ చాలా బాగుందని చెప్పి అంటున్నారు. ఆ హిప్ మూవ్మెంట్ చూసి ఆయన డ్యాన్స్, ఆయన బ్లడ్లో ఉంది, దాని గురించి ఇంకో మాట్లాడలేదు. ఇప్పుడు కాదు, ఇంకా 20 years అయినా సరే ఆ డ్యాన్స్ అలాగే ఉంటుంది. ఓకే, డ్యాన్స్కి పేరు పెట్టేది లేదు. డ్యాన్స్ స్టార్ట్ అయిందే వాళ్ళ ఇంట్లోకి, దానికి పేరు వేరే లేదు. ఆ గుర్రంలో ఆయన ఎలా అనిపించారు ఆ క్యారెక్టర్? అప్పట్లో వాళ్ళ నాన్నవారి సినిమా బొబ్బిలి సినిమా ఏదో మూవీ ఉండే, యాజ్ ఇట్ ఈస్ అలానే దిగి. అలాగే చూసుకున్నట్టయితే వెంకటేష్ గారిది ఎలా అనిపించింది? సంక్రాంతికి వస్తున్నాం, ఆయన ఫ్యామిలీ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఆడియన్స్ వచ్చేదే ఆయన గురించి, పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ లేడీ ఫ్యాన్స్ అసోసియేషన్కి కింగ్ ఆయన. అవునా కదా? అవునవును. ఆయన సినిమా సూపర్, కూల్ మనిషి. ఆ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కామెడీ అండ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. కంపల్సరీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, అది చూసారన్నా? చూసాం. ఎలా అనిపించింది? ఒక సామాన్య పౌరునికి ఏం కావాలో చూపిస్తారు, సొసైటీలో ఏం జరుగుతుందో చూపిస్తారు, అవినీతి ఏముందో చూపిస్తారు, కరప్షన్ కూడా ఎలా. మెయిన్ ఏంటంటే అన్నంకి రెస్పెక్ట్ ఏమి ఇయ్యరు, ఫుడ్కి రెస్పెక్ట్ ఇయ్యరు. ఎంత కల్తీ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని గురించి నాకు తెలిసి దీనికి మళ్ళా శంకర్ గారు కంబ్యాక్ సినిమా అనుకోవచ్చా మీరు చెప్తున్న ప్రకారం? అంటే చెప్పలేము, మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కదా, వాళ్ళు ఉండే మూమెంట్ బట్టి తీయొచ్చు. విన్నారా సాంగ్స్? విన్నారా? డోప్ సాంగ్ కానీ సాంగ్స్ ఇంకా వెళ్ళలేదా? మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ అంటే గుంటూరు గారు ఇంతకుముందు సంవత్సరం పండగకు వచ్చింది, కొంచెం బాధపడుతున్నాను మహేష్ బాబు గారి సినిమా లేదని. మేము మహేష్ బాబు సినిమా అంతా కొంచెం మళ్ళీ రిలీజ్ అయింది చూడు, దానికి చాలా హ్యాపీ అండి. ఓకే, అదే ఇప్పుడు రిలీజ్ అయినట్టుంది మూవీ, ఇప్పుడు రిలీజ్ అయినట్లేదు, ఇప్పుడు రిలీజ్ అయినట్టుంది మూవీ. మరి నిన్నే మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు సినిమా ఓపెనింగ్ అయింది. ఎట్లా ఉంది ఆనందం? చాలా. ఇక మేము ఏంటంటే గుంటూరు కారం వరకే మైండ్ ఉంటుంది, అది వచ్చే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో ఉంటుంది. ఆ కారం అంటున్నావు 2 సంవత్సరాలు భరిస్తారు, తర్వాత రాజమౌళి గారి సినిమా చూస్తారు, అందరికి తీపి తినిపిస్తాం. ట్రెండ్ స్టార్ట్ చేసిండే మహేష్ బాబు, పోకిరితోనే స్టార్ట్ చేసిండు, పాత మూవీలన్నీ ట్రెండ్ స్టార్ట్ చేసిండు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. ఈ పండుగ ఎంజాయ్ చేయండి. డార్లింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది, చూసావా? అవును చూసాం బ్రో, నిన్న వచ్చింది. ఎలా అనిపించింది? టీజర్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఇంకా రీచ్ అయిపోవచ్చు. ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పెరిగిపోతాయి. రామ్ చరణ్ లుక్స్, డైలాగులు, ఇంకా అవన్నీ, ఇంకా కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా చూపిస్తున్నారు దాంతో. ట్రేజర్కి ట్రైలర్కి చూసుకున్నట్టయితే 2 డైలాగులు ఎక్కువ ఉన్నాయి. ఆ ఏనుగు డైలాగ్ కానీ ఎట్లా అనిపించింది? అంటే ఒక ముద్ద పక్కన పెట్టేస్తే చాలా మంది జీవులు బతుకుతాయి అనే టైప్లో చెప్పడం జరిగింది. అంటే పేద ప్రజలకి సొమ్ము దోహేస్తున్నారు కదా అనే టైప్లో ఉంది, మెసేజ్ ఓరియంటెడ్. ఎలా అనిపించింది నీకు? అవును, అది మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ అని అనిపించింది. సో ఇప్పుడు జరుగుతుంది, చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా చూసుకోవాలని చెప్పేసి మూవీ రూపంలో చూపిద్దామని చూస్తున్నారు దాని గురించి. సో అది మంచి ఓరియంటెడ్ మూవీలానే ఉంది, మెసేజ్. శంకర్ గారి సినిమాకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇంకా? శంకర్ మూవీస్లో అంటే ఎక్కువ మెసేజ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది.
దాంతోపాటు సాంగ్స్ విజువల్స్ అవన్నీ శంకర్ మూవీస్లో చాలా బాగా చూపిస్తాడు. దీంట్లో కూడా అలాగే జరుగుతుంది. ఎఫెక్ట్స్ కానీ ఏదైనా సరే డూప్ సాంగ్ కానీ అలాగే జరగండి సాంగ్స్ కానీ చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది. నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆ సాంగ్స్ అవును, గురించి? ఆబ్వియస్లీ చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూపిస్తున్నాం, లిరిక్స్ రిలీజ్ అయినాయి కదా, దాంట్లో కొంచెం వీడియో చూపిస్తున్నారు, దాంట్లో బాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఫుల్ వీడియో సాంగ్స్లో ఇంకా దానికా డబుల్ రేట్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లో ఏ హీరోయిన్ బాగా నచ్చింది సినిమాలో? హీరోయిన్ అంటే మన అంతా యూత్ వాటి ఏమో కేఆర్ అద్వానే అంటారు. ఇక రామ్ చరణ్ ఓల్డ్ రామ్ చరణ్ అట్లా చూపిస్తున్నారు కదా, ఓల్డ్ ఏజ్ దాంట్లో అంజలిని చూపిస్తారు. సో మన అంతా యూత్ కాబట్టి కేఆర్ అద్వానే బాగా చూపిస్తున్నారు. ఓకే, పాట బాగా నచ్చిందా? ఆ పాటలో బాగా చేసిందా? నానా హైరాన్ దాంట్లో బాగా చూపిస్తున్నారు. సాంగ్ మళ్ళీ వినడానికి కూడా మంచిగా ఉంది, విజువల్ పరంగా కాకుండా లిరిక్స్ అవన్నీ మ్యూజిక్ కానీ వాయిస్ కూడా చాలా బాగుంది వాళ్ళు వాడింది. ఓకే, మంచి డైలాగ్ చెప్పి ఈ సినిమాలో విన్నది చూసిందంటే మన ట్రైలర్లోనే ఉంది, అదే రాకేరా సార్కి సార్ అని, చాలా పవర్ఫుల్గా ఉంది. అది మాత్రం పవర్ఫుల్గా ఉంది. అలాగే సంక్రాంతికి ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి కదా, డాకు మహారాజు అలాగే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారిది. అవును, ఏ సినిమా చూడాలి అంటే ఏ సినిమా గురించి బాగా వెయిటింగ్ నువ్వు? సంక్రాంతి అంటేనే మూవీ సీజన్ కాబట్టి డెఫినెట్గా అన్ని మూవీ చూస్తాం. బట్ ఇక గేమ్ చేంజర్ గురించి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ మాత్రం గేమ్ చేంజర్ గేమ్ మనకి. ఓకే, అలాగే సంక్రాంతికి వస్తున్నలో 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఏ సాంగ్ బాగా ఇష్టం నీకు? ఫస్ట్ వచ్చింది మా గోదావరి గట్టు సాంగ్ ఉంది కదా, అది బాగుంది, అది వినడానికి బాగా నచ్చింది. గోదావరి గట్టు సాంగ్ చాలా బాగుందా? వెంకటేష్ గారు పాడారు కదా, ఆ సాంగ్ ఎట్లా? ఆ సాంగ్ ఓకే, బట్ ఏంటంటే ఇది కొంచెం బాగా ప్రతి మూవీలో ఒక హుక్ సాంగ్ లాగా అట్లా ఉంటుంది కదా, సో దాంట్లో ఇదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డాకు మహారాజ్ దాంట్లో బాలకృష్ణ గారు రిలీజ్ చేసిన సాంగ్ స్టెప్స్, హిప్ మీద ఉన్న స్టెప్ కొంచెం వైరల్ అవుతుంది అని అన్నారు. నీకు అలా అనిపించిందా? లేదు చాలా బాగుంది అనిపించిందా? బాగుందంటే అంత ఏం లేదు, అది ఆయన ఏజ్కి అట్లా చూపించకూడదు, బట్ చూపించినారు. చూద్దాం ఇక. ఇప్పుడైతే అన్ని నెగిటివ్ కామెంట్సే వస్తున్నాయి దానికి, ఎందుకు చేసినా అందరు శేఖర్ మాస్టర్ అని తిడుతున్నారు. ఇక చూద్దాం, అది మూవీ కాబట్టి మూవీలానే చూడాలి కదా, దానికి ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి, అవన్నీ లైట్ జస్ట్ మూవీలా చూసి వదిలేయాలి అంతే. సంక్రాంతికి 3 సినిమాలు ఫస్ట్ వెళ్ళిపోతావా? గేమ్ చేంజర్ ఫస్ట్ షో ఉంటుంది. ఇక తర్వాత నేను జాబ్ వేసాను, మిగతా మూవీస్ కూడా కవర్ చేసేసా 2-3 days. ఓకే, హ్యాపీ సంక్రాంతి. డార్లింగ్, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కరెక్టే, ఇక్కడ 3 ఉన్నారు. ఎవరెవరు ఏ సినిమా గురించి వెయిటింగ్? నేనైతే వెంకటేష్ సినిమా, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. మీరేనా? బాలయ్య బాబు డూక్ మహారాజ్. డాకు మహారాజ్. జై బాలయ్య. మీరు? జై బాలయ్య. మీరు జై బాలయ్య. ఏ గేమ్ చేంజర్ గురించి వెయిటింగ్ లేదా? అంత కదా బాలయ్య బాబు ఫ్యాన్స్. చూస్తారు. సినిమాలు చూస్తాం. మెయిన్ గా వెంకటేష్ ఒకటి, డాకు మహారాజ్ ఒకటి. సరే, డాకు మహారాజ్ అంటున్నారు కాబట్టి డాకు మహారాజ్ సాంగ్ రిలీజ్ అయింది, ఒక హిప్ స్టెప్ బాగా వైరల్ అవుతుంది. ఆ స్టెప్ గురించి మీరు ఏమంటారు? బాలయ్య బాబు గారు అలాంటి స్టెప్పులు ఉంటేనే అతను అలా చేయగలుగుతున్నారంటే ఈ ఏజ్ లో కూడా చాలా గ్రేట్. ఓకే, ఇప్పుడు ఆయన హిప్ మీద స్టెప్ వేస్తావా? వద్దులే, సరే వద్దులే. సరే, చూసుకున్నట్టయితే వెంకటేష్ గారిది మూవీ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఏ సాంగ్ బాగా ఇష్టం నీకు? గోదావరి గట్టు మీద. ఏదో ఒకసారి పాడుతో ఒక చిన్న పాట సరే, ఒక పాట జస్ట్ గోదావరి గట్టు మీద చందమామవే. సూపర్ డార్లింగ్. అలాగే నువ్వు డాకు మహారాజ్ అంటున్నావు, ఎలా అనిపించింది? అంటే రాయలసీమ మొత్తం ఏంటిది చుట్టేసి మొత్తం గుర్రం మీద ఉంటుంది క్యారెక్టర్, ఆ రోల్ ఎలా అనిపించింది డార్లింగ్? వెయిటింగ్ ఎలా ఉంటుందో చూడాలని మేము కూడా వెయిటింగ్. ఆ మాస్ ఎలా ఉంటుందో ఫీలింగ్ అనేది చూడాలని చాలా. మంచి మాస్ డైలాగ్ చెప్పు డార్లింగ్ నువ్వు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. సూపర్ సినిమా ఫ్యాన్ అనుకో నువ్వు కూడా కదా. సరే, అన్ని సినిమాలు చూడు. హ్యాపీ సంక్రాంతి.